హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చాలా రుచికరంగా ఉండే పచ్చడి తయారు చేసుకుందామండి. పాలకూర పచ్చడి చాలా బాగుంటుందండి. పాలకూరని నేను ముందుగా శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ పాలకూర కూడా నేను కుండీలోనే పెంచుకున్న పాలకూర చాలా బాగుంటుందండి. మనం అప్పటికప్పుడు పెంచుకున్న ఆకుకూరలు కట్ చేసుకుని మనం వండుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఇంచుమించు ఒక పెద్ద సైజు కట్ట ఉంటుంది అనుకుంటున్నాను. దీనికి ఒక కప్పు పల్లీలు తీసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా వేడైన తర్వాత పల్లీలు వేసి గ్యాస్ని మీడియంలో పెట్టి మాడిపోకుండా చక్కగా వేపుకోండి. పల్లీలు వేసి చేయడం వలన పచ్చడి రుచి బాగుంటుందండి. అందులోనే మనం పెంచుకున్న ఆకుకూరలతోటి ఎలా చేసుకున్నా చాలా చాలా బాగుంటుందండి. వీలైన మట్టుకి మీరు చక్కగా కుండీలోనే ఆకుకూరలు చాలా సింపుల్గా మనం పెంచుకోవచ్చండి. పల్లీలు కూడా చక్కగా వేగిపోయాయి. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇదే బాండీలోని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, ఈ 2 వేసుకోండి. ఎండుమిర్చి నేను ఒక 6 తీసుకున్నానండి. 6 ఇలా కట్ చేసుకుని వేసుకోండి. కట్ చేసి వేయడం వల్ల కొంచెం గింజలు ఇవన్నీ తొందరగా వేగుతాయండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా వేపుకోవాలి. గ్యాస్ని మీడియంలో పెట్టి చక్కగా వేపుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత వెల్లుల్లిపాయ ఒక పాయ తీసుకొని పొట్టు తీయక్కర్లేదు, చక్కగా దంచి వేసుకోండి. దంచి వేయడం వల్ల చక్కగా వెల్లుల్లి బాగా వేగుతుంది. వెల్లుల్లి వేసిన తర్వాత జస్ట్ ఇలా కలపండి. అంటే ఎక్కువసేపు అక్కర్లేదు. వెల్లుల్లి వేసిన తర్వాత కొంచెం వేగితే సరిపోద్ది. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లో తీసుకుందాం. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా పాలకూరను వేసుకుందాం. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పాలకూర. మనం పెంచుకున్న ఆకుకూరలు అయితే చాలా చాలా రుచికరంగా ఉంటాయండి. పాలకూర, తోటకూర, ఈ గోంగూర ఇవన్నీ చాలా సింపుల్గా మనం పెంచుకోవచ్చు. పాలకూర వేసిన తర్వాత గ్యాస్ని మీడియంలో పెట్టి ఇలా కలుపుతూ వేపుకోండి. ఈ చూడండి ఇంత ఆకులా కనబడుతుంది, వేగేసరికి ఎంతో ఉండదు. ఆకుకూరలు అంతేనండి, మనకు వేసేటప్పుడు చాలా నిండుగా ఆంతాయి. చూడండి వేగేసరికి ఎంత అయిందో. చక్కగా పాలకూరని ఇలా వేపుకోవాలి. మాడిపోకుండా ఇలా కలుపుతూ వేపుకోండి. పాలకూర చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి, చల్లారుతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం పల్లీలు, ఎండుమిర్చి ఇవన్నీ పోపు వేపుకున్నాం కదా, ఇవి వేసుకుందాం. బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత పాలకూర వేపుకున్నాం కదా, ఇది కూడా వేసుకుందాం. వేసిన తర్వాత ముందుగా నేను చింతపండుని నానబెట్టుకున్నానండి. మనం తినే పులుపుని బట్టి కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి వాటర్లోనే. ఇలా చింతపండు నానబెట్టింది వేసిన తర్వాత సరిపోయినంత ఉప్పు వేసుకుని ఇందులో కొంచెం వాటర్ పోసి మిక్సీ జార్ మీద మూత పెట్టి మిక్సీ చేసుకోండి. ఈ విధంగా మనం చక్కగా మిక్సీ చేసుకున్నాం కదా. ఇలా అయినా మనం రైస్లో వేసుకొని తినచ్చండి. మనకి ఇంకా పోపు అయినా పెట్టుకోవచ్చు. నేనైతే పోపు పెడుతున్నాను. పోపు పెట్టకపోయినా బాగానే ఉంటుందండి. ఇప్పుడు ఆయిల్ ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులోని మెంతులు చిటికెడు, జీలకర్ర 1/2 టీ స్పూను, ఆవాలు 1/2 టీ స్పూను, ఎండుమిర్చి ఒక 2 కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్ది కరివేపాకు వేసుకోండి. ఈ పోపునంతా కొంచెం వేగనివ్వండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే పసుపు వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. కొద్దిగా ఇంగువ వేసిన తర్వాత ఈ పోపు అంతా బాగా వేపుకోండి. చక్కగా మనకి వేగిపోయింది కదా. ముందుగా మనం పాలకూరను మిక్సీ చేసుకున్నాం కదా, ఇది వేసుకొని ఒక్క 2 నిమిషాలు ఇలా కలుపుతూ వేపుకోండి ఆయిల్లోని. చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడి మనం రైస్లోని చక్కగా ఈ పాలకూర పచ్చడి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే నెయ్యి వేసుకొని తిన్నా ఇంకా బాగుంటుందండి.
ఈ పాలకూర పచ్చడి వేసుకొని రైస్లోనే మనం కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి.